హలో గైస్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ బెంచ్ అండ్ వెల్కమ్ టు యట్ అనదర్ ఎపిసోడ్ ఆఫ్ టెక్ చాట్. ఇవాళ కూడా మేము ఎప్పటిలాగే తీసుకొని వచ్చాము సరికొత్త గరమా గరం టెక్ చాట్. అండ్ అది స్టార్ట్ చేయకముందు చెప్తున్నాను, మీరు ఇంత మీ వరకు మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి నోటిఫికేషన్ పొందగలరు. అండ్ షేర్ చేయండి, లైక్ చేయండి. ఏమైనా మంచిగా అనిపిస్తే మన ఫస్ట్ న్యూస్ వైపు వెళ్తే ఎల్జీ నుండి ఎల్జీ వెల్వెట్ 5G స్మార్ట్ ఫోన్ అని లాంచ్ అవుతుందని చెప్తున్నారు. లీక్స్ కూడా వస్తున్నాయి. అండ్ ఇవాళ చూసుకున్నట్లయితే మనం ఎల్జీ కొన్ని ప్రాసెసర్ అనేది లీక్ అయింది. దీంట్లో చూసుకున్నట్లయితే మనం మీడియాటెక్ డైమెన్సిటీ 1000C అనే ప్రాసెసర్తో వస్తుందని చెప్తున్నారు. అండ్ దీని మోడల్ నెంబర్ వచ్చేసి MT68832/CZA అని ఉంటుంది. దీంట్లో 6GB ఆఫ్ ర్యామ్ ఉంటుంది. అండ్ దీంట్లో మనం సింగిల్ స్కోర్ చూసుకున్నట్లయితే 601 అండ్ మల్టీ స్కోర్ చూసుకున్నట్లయితే 2365 మల్టీ స్కోర్ని మనం చూస్తున్నాం. అండ్ మన ఒక పెద్ద అనౌన్స్మెంట్ జరిగింది నిన్న ఐఫోన్ 12 సిరీస్ నుండి. ఐఫోన్ 12 సిరీస్లో 4 ఫోన్స్ రాబోతున్నాయని చెప్తున్నారు. ఒకటి వచ్చేసి ఐఫోన్ 12 అండ్ రెండు వచ్చేసి ఐఫోన్ 12 ప్రో అండ్ 12 ప్రో మ్యాక్స్, ఇంకో 12 మ్యాక్స్. ఈ 4 డివైసెస్ మనకు ఐఫోన్ 12 సిరీస్లో రాబోతుందని చెప్తున్నారు. దీనిలో మనకు కొన్ని స్పెక్స్ అండ్ లీక్డ్ కొన్ని ప్రైస్ అనేది లీక్ అయింది. మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ మనం ఐఫోన్ 12 గురించి మాట్లాడుకుందాం. దీంట్లో చూసుకున్నట్లయితే మనం 5.1 HD సూపర్ రెటినా HD ప్లస్ డిస్ప్లే ఉంటుంది అండ్ 60Hz డిస్ప్లేతో వస్తుంది అండ్ ఫేస్ ఐడి సెక్యూరిటీ సిస్టమ్తోని అండ్ 2227 mAh బ్యాటరీతో వస్తుంది. 5G సపోర్ట్ అండ్ యాపిల్ బయోనిక్ A14 చిప్ దీంట్లో యూజ్ అవబోతుంది. అంటే ప్రతి ఇయర్ వస్తుంది వాళ్ళది. అండ్ 4GB ఆఫ్ ర్యామ్ ఉంటుంది. అండ్ మెమరీ వేరియంట్స్కి వస్తే మనకు 64GB అండ్ 128GB అండ్ 256GB మెమరీ వేరియంట్ వస్తుందని చెప్తున్నారు. అండ్ మన నెక్స్ట్ ఇంకో వేరియంట్ వైపు వెళ్తే మనం ఐఫోన్ 12 ప్రో సిరీస్. ఐఫోన్ 12 ప్రోలో చూసుకున్నట్లయితే మనం 6.1 ఇంచ్ సూపర్ రెటీనా ఓలెడ్ డిస్ప్లే చూడొచ్చు. దీంట్లో మనం 120Hz రిఫ్రెష్ రేట్ని చూడొచ్చు. అండ్ దీంట్లో వచ్చేసి 5G సపోర్ట్ అండ్ బ్యాటరీ వైపు వస్తే 2815 mAh బ్యాటరీ. అండ్ దీంట్లో చూసుకుంటే మనం యాపిల్ A14 బయోనిక్ చిప్ అండ్ 6GB ఆఫ్ ర్యామ్ ఉంటుంది. అండ్ ఇంటర్నల్ స్టోరేజ్ విషయానికి వస్తే మనం 128GB ప్లస్ 256GB ప్లస్ 512GB మనం మెమరీ వేరియంట్ని చూడొచ్చు. దీంట్లో మనం ట్రిపుల్ రియర్ కెమెరాని చూడొచ్చు. అండ్ మనం ఇంకో న్యూస్ వెళ్తే మనకు ఐఫోన్ 12 మ్యాక్స్, ఇది ఒక కొత్త సిరీస్ని వీళ్ళు ఇంక్లూడ్ చేశారు 12 సిరీస్లో. ఇంట్లో చూసుకున్నట్లయితే మనం 6.1 ఇంచ్ రెటీనా HD ఓలెడ్ డిస్ప్లే అండ్ ర్యామ్ వచ్చేసి 4GB ర్యామ్ అండ్ 64 ప్లస్ 128 ప్లస్ 256GB మెమరీ వేరియంట్ల ఆప్షన్లతో వస్తుందని చెప్తున్నారు. అండ్ దీని బ్యాటరీ వచ్చేసి 2775 mAh అండ్ యాపిల్ A14 బయోనిక్ అండ్ 5G సపోర్ట్తో వస్తుంది. ఫేస్ ఐడి ఇలాంటి సెక్యూరిటీ సిస్టమ్తో వస్తుంది. అండ్ మన నెక్స్ట్ న్యూస్ వైపు మనం చూసుకున్నట్లయితే ఐఫోన్ 12 ప్రో మ్యాక్స్, ఇది హయ్యర్ వేరియంట్. అండ్ దీంట్లో చూసుకున్నట్లయితే మనం 6.7 ఇంచ్ సూపర్ రెటీనా HDR ప్లస్ 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తున్న డిస్ప్లే ఇది. అండ్ దీంట్లో మనం చూసుకున్నట్లయితే 3687 mAh బ్యాటరీ అండ్ 6GB ఆఫ్ ర్యామ్ ఉంటుంది. ఇంటర్నల్ స్టోరేజ్ మనం మాట్లాడుకుంటే మనం దీంట్లో చూడొచ్చు 128GB స్టోరేజ్ అండ్ 256GB అండ్ 512GB వేరియంట్స్. దీంట్లో చూసుకుంటే మనం యాపిల్ A14 బయోనిక్ చిప్ ఉంటుంది. 5Gతో సపోర్ట్తో వస్తుంది. ఫేస్ ఐడి ఇలాంటివి ఉన్నాయి. మనం దీంట్లో ప్రైస్ కూడా లీక్ అయ్యాయి. మనం ప్రైస్ల విషయానికి వస్తే ఐఫోన్ 12 ఫస్ట్ బేస్ వేరియంట్ వచ్చేసి మనకు $699 లభించనుందని చెప్తున్నారు. US లో కన్వర్ట్ ఇది. మనం ఐఫోన్ 12 ప్రోకి వస్తే దీంట్లో $1049 ఇది బేస్ వేరియంట్ ఉంటుందని చెప్తున్నారు స్టార్టింగ్ ప్రైస్. అండ్ ఐఫోన్ 12 మ్యాక్స్ కి ప్రైస్ వచ్చేసి $799 బేస్ వేరియంట్ ప్రైస్ ఉంటుందని చెప్తున్నారు. అండ్ ఐఫోన్ 12 ప్రో మ్యాక్స్ కి ఇది $1149 స్టార్టింగ్ ప్రైస్ అని చెప్తున్నారు. ప్రైస్ అంటే చాలా అగ్రెసివ్ గా పెట్టారు, ఎప్పటిలాగో హయ్యర్ గా లేదు, కొంచెం తక్కువనే ఉంది. అండ్ దీని అఫీషియల్ లాంచ్ అనేది September 15th నాడు జరుగుతుంది. మన ఇండియాలో చూసుకున్నట్లయితే మనము రాత్రి 10:30కి ఇండియన్ టైంలో మనకు ఇది స్టార్ట్ అవ్వబోతుంది. అండ్ మన నెక్స్ట్ న్యూస్ వైపు వచ్చేస్తే రియల్మీ. మీకు మొన్న చెప్పాను రియల్మీది ఐఫా 2020 అనే ఈవెంట్ జరిగింది బెర్లిన్ జర్మనీలో. దాంట్లో కూడా ఒక బల్బ్ని వీళ్ళు షోకేస్ చేశారు. ఆ బల్బ్ అనేది ఇప్పుడు JAS ANG అనే సర్టిఫికేషన్ పై లీక్ అవ్వడం జరిగింది. దీని మోడల్ నెంబర్ వచ్చేస్తే RMH2003 అండ్ RMH2004 అనే 2 బల్బ్స్ ఉన్నాయి. దాని పేరు వచ్చేసి రియల్మీ హాలోగెన్ లైట్ బల్బ్ అనే పేరుతో పెట్టారు. అండ్
ఇది అనేది లీక్ అవ్వడం జరిగింది. మనం దీన్ని అతి త్వరలో చూడొచ్చు లాంచ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి నోకియా 3.4 గురించి నేను మన ఫస్ట్ టెక్ చాట్లో ఏమో చెప్పాను. మీరు ఆ టెక్ చాట్ వెళ్ళి చూడండి, మీకు అర్థమవుతుంది. 3.4 అనేది ఒక మిడ్ రేంజ్ ఫోన్. దీంట్లో చూసుకున్నట్లయితే మనకు డ్యువెల్ రియర్ కెమెరాతో వస్తుందని చెప్పాను. అప్పుడు దీని ప్రెస్ రెండర్స్ అనేవి లీక్ అయిపోయాయి. మీరు స్క్రీన్ పైన దీని ప్రెస్ రెండర్స్ ఇమేజెస్ ని చూడొచ్చు. అండ్ నెక్స్ట్ న్యూస్ వైపు వెళ్తే మనం ఎల్జీ కూడా ఒక వింగ్ స్మార్ట్ ఫోన్ అనేది లాంచ్ చేయబోతుంది. దీని వీడియో వచ్చేసింది. మీరు వీడియో ప్లస్ ఇమేజెస్ మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. ఇది డ్యువెల్ స్క్రీన్, సేమ్ ఫోల్డబుల్ స్క్రీన్ లా లేదు. లోపల 2 పోర్ట్స్ ఉంటాయి. సేమ్ స్లైడ్ అవుతుంటుంది పైన నుండి కింద ఒకటి. దాన్ని స్లైడ్ చేసి మనం ఇట్లా టర్న్ చేసి చూడొచ్చు. మీరు స్క్రీన్ పైన దీని ఇమేజెస్ చూడొచ్చు. అండ్ మన నెక్స్ట్ వైపు వచ్చేస్తే గూగుల్ నుండి గూగుల్ పిక్సెల్ 4a 5G స్మార్ట్ ఫోన్ అనేది మనకు CBRS అలయన్స్ సర్టిఫికేషన్ పై సర్టిఫై పొందాయి. అండ్ దాంతో వచ్చేసి గూగుల్ పిక్సెల్ 5 కూడా దీంట్లో సర్టిఫికేషన్ పొందింది. దాని ఇమేజెస్ మీరు స్క్రీన్ పైన చూడ. అండ్ మన నెక్స్ట్ వచ్చేసి బోట్ నుండి. బోట్ అందరికీ తెలుసు, బోట్ అనేది వైర్లెస్ హెడ్ ఫోన్స్ అండ్ సౌండ్ మేకింగ్ ప్రొడక్ట్స్ ని రిలీజ్ చేస్తుంది. అండ్ మన ఇండియాలో ఇది బోట్ ఒక సరికొత్త వైర్లెస్ ఇయర్ ఫోన్ ని లాంచ్ చేసింది. దాంట్లో చూసుకున్నట్లయితే మనం దాని పేరు బోట్ వైర్లెస్ 335 అని పేరు పెట్టడం జరిగింది. దాని ఫోటో నేను మీకు స్క్రీన్ పైన చూపిస్తాను. దాని ప్రైస్ వచ్చేసి 1999 రూపీస్ అని పెట్టింది. ఇండియాలో దీన్ని మీరు ఫ్లిప్కార్ట్ లో లేదా బోట్ అఫీషియల్ వెబ్సైట్ లో మీరు దీన్ని పర్చేస్ చేయొచ్చు. అండ్ మన నెక్స్ట్ వచ్చేసి మోటో G9 Plus నుండి వచ్చిన ప్రతి ఒక్క స్పెసిఫికేషన్ మీకు అప్డేట్ చేస్తున్నాను. మీరు చూడకపోతే మీరు ప్రీవియస్ టెక్ చాట్ లో మీరు కన్ఫర్మ్ చేసుకోండి. అన్ని స్పెక్స్ అనేది రివీల్ చేయడం జరిగింది. అండ్ ఇది గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్ చేయబడి దీంట్లో చూపిస్తున్న మీరు స్క్రీన్ పైన దీన్ని చూడొచ్చు. సర్టిఫికేషన్ అనేది దాంట్లో చూసుకున్నట్లయితే మనం స్నాప్డ్రాగన్ 730 సిరీస్ లో ఏదైనా ఒక ప్రాసెసర్ ఉండొచ్చు అని చెప్తున్నారు. అండ్ ఇది మోటో G9 Plus అనేది మనకు ఇండియాలో అతి త్వరలో మనం లాంచ్ చూడబోతున్నామని లీక్స్ అనేది చెప్తున్నాయి. అండ్ ఇవాళతో ఇదే మనం లాస్ట్ న్యూస్ టెక్ న్యూస్ మనం ముగిస్తున్నాం. మీకు కనుక టెక్ న్యూస్ ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన నోటిఫికేషన్ ని మీరు నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. మీకు ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీకు ఎప్పుడైనా మేము వీడియో అప్లోడ్ చేస్తే మీకు అప్పుడే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అండ్ ఇవాళ టెక్ న్యూస్ లో మనం ఆల్మోస్ట్ చాలా ఎక్స్క్లూజివ్ లీక్స్ ని కవర్ చేసాం. మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు కింద కామెంట్ లో కామెంట్ చేయండి. నేను ఇంకా లీక్స్ తేవడానికి ప్రయత్నిస్తాను. అండ్ మీరు మన లీక్స్ అనేది పెద్ద యూట్యూబర్స్ కంపేర్ చేసి చూడొచ్చు. వాళ్ళ లీక్స్ అనేది వాళ్ళు రేపు ఎస్టర్డే టుమారో వాళ్ళది లీక్ నాతో కంపేర్ చేసి చూడొచ్చు. ఇప్పుడు మన మార్నింగ్ టెక్ స్టాప్ ఈవినింగ్ టెక్ స్టాప్ లో కూడా వాళ్ళది ఇంకా అక్యురేట్ ఉండయి. మీరు ఒకవేళ చూసుకోవాలంటే చెక్ చేసుకోండి. ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు టెక్ ట్యూట్స్ అండ్ ఇలాంటి చాలా పెద్ద ఛానల్లో మీరు నా టెక్ స్టాప్ ని టెక్ చాట్ ని మీరు కంపేర్ చేసి చూడొచ్చు. అండ్ అప్పటి వరకు లైక్ చేశారని అనుకుంటున్నాను. మీరు అందరూ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మళ్ళీ కలుద్దాం ఈవినింగ్ టెక్ స్టాప్ లో. అప్పటి వరకు కీప్ స్మైలింగ్. గుడ్ బై.